రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. విశాఖలో దారుణం జరిగింది. న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిపై సహచర విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడడం సంచలనం సృష్టించింది. జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేక బాధపడింది ఆ మహిళ. అనుక్షణం భయంతో బతికింది. ఆ భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించింది. తండ్రి చూసి అడ్డుకోవడంతో ఆత్మహత్య ప్రయత్నం విఫలం కాగా కూతురు అలా చేయడానికి కారణం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు తండ్రి. విశాఖపట్నం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన రేప్ కేసు సిటీలో సంచలనంగా మారింది. విశాఖలోని ఎండాడ సమీపంలో NVP లా కాలేజీలో న్యాయ విద్య చదువుతున్న విద్యార్థిని తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 10వ తేదీన బాధితురాలు తన బాయ్ ఫ్రెండ్ వంశీతో కలిసి విశాఖపట్నంలోని కంబాలకొండ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ వంశీ బలవంతం చేయడంతో శారీరకంగా కలిశారు. అదే నెల 13న మాట్లాడాలని చెప్పి బైక్ ఎక్కించుకుని దాబా గార్డెన్స్ ప్రాంతంలో ఉన్న తన స్నేహితుడు ఆనంద్ రూమ్కు తీసుకువెళ్లాడు. రూమ్లో ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ యువతిపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. వంశీ స్నేహితులు ఆనంద్, జగదీష్, రాజేష్లు ఒకరి వెంట మరొకరు ఆమెపై అత్యాచారం చేస్తూ ఆ దారుణాన్ని మొబైల్లో వీడియోలు తీశారు. విషయం బయట ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పరువు తీస్తామని బెదిరించారు. ఆనంద్, జగదీష్, రాజేష్ల దుర్మార్గాలు అంతటితో ఆగలేదు. వీడియోలు చూపిస్తూ బాధితురాల్ని తరచూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ప్రియుడు వంశీ కూడా తన స్నేహితులకు సహకరించాలంటూ తన ప్రియురాలిపై బలవంతం చేసేవాడు. కొంతకాలం కామాంధులు కామ్గా ఉన్నారు. ఈలోపు బాధితురాలు మానసికంగా కుంగిపోయింది. 2 నెలల తర్వాత మళ్లీ ఆ కామాంధులు నిద్రలేచారు. తమ దగ్గరకు రావాలంటూ బలవంతం చేశారు. లేదంటే ఆ వీడియోలు బయట పెడతామంటూ బెదిరించారు. భయపడిపోయిన బాధితురాలు కాలేజీకి కూడా వెళ్లడం మానేసింది. ఆ నలుగురి వేధింపులు భరించలేకపోయిన విద్యార్థిని ఆత్మహత్య శరణ్యమని భావించింది. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆ ప్రయత్నం చేస్తుండగా తండ్రి చూసి కాపాడాడు. ఎందుకిలా చేస్తున్నావని అడగ్గా జరిగిన దారుణం గురించి తండ్రికి చెప్పి బావురు మంది బాధితురాలు. తండ్రి సాయంతో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. అయితే ఘటన జరిగిన ప్రాంతం 2 టౌన్ లిమిట్స్లోకి వస్తుందని చెప్పి అక్కడికి పంపించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఆనంద్, రాజేష్, జగదీష్లతో పాటు ప్రియుడు వంశీలను అరెస్టు చేశారు. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తర్వాత నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి ఆ నలుగురిని రిమాండ్కు తరలించారు. విశాఖలో లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్తో మాట్లాడిన మంత్రి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సిపి మంత్రికి తెలిపారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి అనిత.